కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దీంతో ముమ్మడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముమ్మడివరం మండలం గురుజాపులంక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరింది. ప్రయాణికులు వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా పంచాయతీ సిబ్బంది రహదారికి ఇరువైపులా ఎర్ర జెండాలను ఏర్పాటు చేశారు. మరోవైపు కూనలంక, తానేలంక, గేదెలంక గ్రామాల్లో అంతర్గత రహదారులన్నీ వరదతో మునిగిపోయాయి. వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి నది ప్రవాహ దాటికి లంక గ్రామాల్లో గట్లు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి. దీంతో చేతికి వచ్చిన విలువైన పంట భూములతో పాటు నివాస గృహాలు గోదావరి ప్రవాహంలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దీంతో ముమ్మడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముమ్మడివరం మండలం గురజపులంక వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరింది. ప్రయాణికులు వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా పంచాయతీ సిబ్బంది రహదారికి ఇరువైపులా ఎర్ర జెండాలను ఏర్పాటు చేశారు. మరోవైపు కూనలంక, తానేలంక, గేదెలంక గ్రామాల్లో అంతర్గత రహదారులన్నీ వరదతో మునిగిపోయాయి. వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి నది ప్రవాహ దాటికి లంక గ్రామాల్లో గట్లు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి. ఇక దీంతో చేతికి వచ్చిన విలువైన పంట కూడా భూములతో నివాస గృహాలు కూడా గోదావరి ప్రవాహంలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. రైట్ ఆనంద్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఆ వరద ఉధృతితో పలు లంక గ్రామాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ధవళేశ్వరంలో స్వల్పంగా 175 గేట్లు ఎత్తియడం వల్ల 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే 16 లక్షల క్యూసెక్లు నీరును అయితే ఇరిగేషన్ అధికారులు వదలడంతో ఆ వరద ఉధృతి ఇప్పటికే గ్రామాల్లో ప్రవహిస్తుంది. అదేవిధంగా గోదావరి ఉధృతి వల్ల కోనసీమలో పలు లంక గ్రామాలను అయితే ముంపున బారి పడుతున్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే ఉందో ప్రధానంగా ముమ్మడివరం నియోజకవర్గం గురజాపులంక వెళ్లే ప్రధాన రహదారి ముంపున బారిన పడింది. దీంతో రహదారి ఇరువైపులో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్కడైతే పంచాయతీ సిబ్బంది కావచ్చు, ఎంఆర్ఓ సిబ్బంది కావచ్చు, పంచాయతీ అధికారులు వాళ్ళందరూ కూడా ఆ రహదారి వెళ్ళటానికి ఒక మార్గం కూడా ఒక ఎర్ర జెండాలు పెట్టారు. అయితే ప్రధాన కోనాలంక, లంకా ప్రాణిలంక, లంకా గేదెలంక గ్రామాల్లో కూడా అంతర్గత రహదారులు అయితే ముంపున బారిన పడగా వాళ్ళ నివాసాలను చుట్టుముట్టింది. ఇప్పటికే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే వరద నీటి ఉధృత వల్ల లంక గ్రామాల్లో గట్టులు కోతకు గురైపోయాయి. ప్రధానంగా లంకల గ్రామాలకు ఒక గట్టులు ఉంటాయి, అది ప్రధానంగా కోతకు గురైంది. విలువైన పంట భూములు కానీ గోదావరి ఉధృతి కొట్టుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ గ్రామ ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఐపోలవరం మండలం కూడా సుమారు 16 గ్రామాల ప్రజలను ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో వాళ్ళని అప్రమత్తం చేశారు. అయితే వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైతే ఏదన్నా అనారోగ్యం పాలైనా కూడా ఇమీడియట్ గా వైద్య రీతిలో అక్కడికి చేరుకుని వాళ్ళకి కావలసినటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రధానంగా ప్రమాద సమయంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను ముఖ్యంగా ముందస్తు జాగ్రత్తగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారు. అలాగే వృద్ధులు ఎవరైతే వయసు రీత్యా వృద్ధులు ఉన్నారో మంచానికి పరిమితం ఉన్న రోగులను కూడా వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి అవసరమైన వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచినట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ నుంచి అధికారులు అయితే ఇప్పటికీ తెలుపుతున్నారు. అయితే కోనసీమ జిల్లాలో 30 గురైన నియోజకవర్గాల్లో ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో పి గన్నవరం నియోజకవర్గం అయినవేలు మండలంలో ముక్తేశ్వరంలో ఉన్నటువంటి 5 గ్రామాలు ఇప్పటికే జలాద్రాయంగా గురైంది. అటు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి, ప్రధానంగా అప్పనపల్లి, పెదపట్నం, దొడ్డవరం, పెదపట్నం లంకలో కూడా ఉధృతి వల్ల రహదారి పూర్తిగా నిలిచిపోయింది. అలాగే రాజు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే ముమ్మడివరం నియోజకవర్గంలో గోగుల్లంక అని గ్రామంలో ప్రధానంగా రాకపోకలు నడిచిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ భారతదేశ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఆ గ్రామానికి గోగుల్లంక గ్రామానికి అనేది ఇప్పటి వరకు కూడా బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఆ స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఇప్పటికే అక్కడ పర్యవేక్షణలో ప్రతి గ్రామాన్ని కూడా అక్కడ పర్యవేక్షించారు. అయితే ప్రత్యేకంగా వాళ్ళకి మాకు ఒక వంతెన నిర్మించాలి, మాకు ఇక్కడ సరైన వైద్యం కావాలంటూ కూడా గోగుల్లంక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. చిరంజీవి. రైట్, అయితే
పంటలు నష్టపోయిన రైతులకు కావచ్చు, అలాగే ఇల్లు కోల్పోయిన బాధితులకు కావచ్చు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అదేవిధంగా నష్టపోయిన రైతులు వారి స్పందన ఎలా ఉంది? ఇప్పటికే లంక గ్రామాలు సుమారుగా ఇంచుమించు ఒక 50 నుంచి 60 లంక గ్రామాలు అయితే పూర్తిగా ఈ ఈ వరద వల్ల పంటలు పూర్తిగా నాశనం అయిపోయాయని ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా పలు గ్రామాల్లో కూడా ఈ వరద నీటి వల్ల గృహాలు కూడా దెబ్బతిన్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. అయితే అధికారులు ఇప్పటికే దాన్ని ఎంత అనేది ఎస్టిమేషన్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రభుత్వం ఇప్పటికే స్పందించి సరైన పంటలు చేతికొచ్చిన పంట కూడా నాశనానికి గురైంది. వంగ గాని, బీరకాయ గాని, చిక్కుడు గాని, అలాగే బెండ గాని చేతికొచ్చిన పంట ఈ వరదకి నష్టపోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్రభుత్వం అధికారులు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ స్పందించి మాకు తగు న్యాయం చేయాలంటూ కూడా ఆ రైతులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, ఇది పరిస్థితి. ఇదే కనుక కొనసాగితే ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక మొదలైంది. ఇప్పుడు 3వ ప్రమాద హెచ్చరిక కానీ కొనసాగితే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చిరంజీవి, ఇది ఇక్కడ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ సూర్య. మంగళవారం మండలంలో గురిజాపులంకలో వరద ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల అధికారులందరూ ఇక్కడ ఉండటం జరిగింది. అక్కడ ఆ విలేజ్కి సంబంధించిన ప్రజలు బయటికి రాకుండా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు మా టీం ద్వారా పడవల సహాయంతో వాళ్ళకి ఎప్పటికప్పుడు చేరవేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మేము మా యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ప్రజలు కూడా మాతో సహకరించి బయటికి రాకుండా ఈ తగ్గేంత వరకు మీరు కూడా బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మీరందరికీ ముఖ్య గమనిక ఏంటంటే బయటికి రావద్దు. ఈ టైంలో ఏమన్నా అవసరం వస్తే మా యంత్రాంగాన్ని తెలియపరిస్తే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు కావాల్సిన ఇమ్మీడియట్ సరుకులు కానీ వినియోగాలు ఏముండా కూడా మేము అందుబాటులో ఉండి మీకు సహాయంగా మేము ఉన్నాం కాబట్టి